వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో నడివీధి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలుసుకుని ప్రతిష్టాత్మకంగా ఈ గంగ జాతరను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరవాణి ఇంట అమ్మవారిని నెలకొల్పి ఆ తర్వాత సాకలవాణి ఇంటికి వచ్చి అమ్మవారికి మడవలి రాజు ద్వారా పెళ్లి చేసిన అనంతరం నడివీధిలో ఉంచి ఈ గ్రామస్తులు దాదాపు 75 సంవత్సరాల నుంచి ఈ గంగ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడం గమనార్హంగా ఉంటుంది. గంగ జాతర సందర్భంగా 4 దిక్కులకు వెళ్లి మహిళలు పిండి దీపాలతో అక్కడ ఆరాధిస్తుంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు జనసేన పార్టీ సోమశేఖర్, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి వంటి వారందరూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు. ఈ నడివీధి గంగమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుంగనూరు అయినటువంటి సాయి ప్రసాద్, చౌడేపల్లి ఎస్ఐ చిన్నారెడ్డిపల్లు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. గంగ జాతర గురించి అర్చకులు, అదేవిధంగా మహిళలు ఏమంటున్నారో విందాం పదండి. శ్రీ మాత్రే నమః. చౌడేపల్లి గంగ జాతర ఖర్చుకొని నేను ప్రతి సంవత్సరము వైభవంగా గంగ జాతర, నడివీధి గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ గంగమ్మ తల్లి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి 11 గంటలకు తీసుకొస్తారు సార్ ఇక్కడికి దేవుణ్ణి. దీపాలంకరణతో ఆడవాళ్ళంతా వస్తారు. మిలిమీటర్ విద్యుత్ అలంకరణ బహు బాగా జరుగుతుంది సార్. చౌడేపల్లి నడివీధి గంగమ్మ జాతర అంటే ఫేమస్. ఇక్కడ తెల్లవారితో బులేస్తారు, పిల్లలు కొడతారు. రాత్రి 11 గంటలకు కళ్యాణోత్సవం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ నడివీధిలోకి వచ్చి గంగమ్మ వారిని పెడతారు. ఇక్కడ మా ఊరు ఆడవాళ్ళంతా ఈ దీపాలు ఎత్తుకొని వచ్చి దీపాలు ఎత్తుకొచ్చి ఇక్కడ చెల్లిస్తారు. ముక్కులు చెల్లించుకొని 4 దిక్కుల్లో ఉన్న గ్రామ దేవతలకి ముక్కులు చెల్లించుకొని దీపాలు మోస్తారు సార్. మేము చౌడేపల్లి గ్రామము. మా ఈ 4 గ్రామాల్లో కలిసి మేమందరూ దీపాలు మోస్తాము. చుట్టుపక్కల గ్రామ దేవతలు ఉన్నారు. ఊరు పొలిమేరలో 5 మంది దేవతలు ఉన్నారు. 4 వైపు 4 దిక్కులో ఉన్నారు. అన్ని దిక్కులకు ఉన్న గ్రామ దేవతలకు అన్నిటికీ దీపాలు మోసి మేము ఘనంగా పూజలు జరుపుతాము. అందరూ చల్లగా ఉండాలని, అందరికీ దేవుడు చల్లగా చూడాలని గ్రామ దేవతకి మేము పూజలు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దీపారాధనలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దీపాలు మోసి ప్రతి ఇంటింటికి కూడా అందరూ గ్రామ దేవతకి దీవెళ్ళు చెల్లిస్తారు.